ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా డిసెంబర్ 15, 16, 17వ తేదీల రోజున వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి 9005562440. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి. సపోర్ట్ అయితే చెయ్యండి. అయితే ఈరోజు మీకు ఈ 3 రోజుల్లో ఒక స్త్రీమూర్తి ద్వారా ఉన్నట్టుండి మధ్యాహ్నంలోపు మీకైతే కొన్ని శుభవార్తలు అందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో చాలా అనూహ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంటే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ 3 రోజుల్లో అనుకూలంగా జరగబోతున్నాయని చెప్పుకోవాలండి. అంతేకాకుండా మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఈ 3 రోజుల్లో మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మీరు పడినటువంటి బాధను, కష్టాలను ఎవరికి చెప్పకుండా మౌనంగా మోసుకుంటూ పోతున్నారు. అయితే ఈ రాశి వారి యొక్క హృదయం పైకి ఎంత ప్రశాంతంగా మౌనంగా కనిపించినప్పటికీ కూడా చాలా ఎక్కువగా భారాలని మోసుకుంటూ పోతున్నారు. హృదయం ప్రశాంతంగా ఉన్నప్పటికీ రోజులు చాలా అరుదుగా ఉంటాయండి. అంటే హృదయం ప్రశాంతంగా ఉన్నటువంటి రోజులు మీ జీవితంలో వ్యత్యాసాన్ని తెచ్చేటువంటి రోజులు. ఈ 3 రోజుల్లో మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో గడపనటువంటి విధంగా, మీరు మీ జీవితంలో ఎవరు కూడా సహాయం చేయని విధంగా ఈ రోజుల్లో జరగబోతోంది. అంటే ఈ 3 రోజుల్లో మీరు చేసేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఏంటంటే ఒక అద్భుతం. మిమ్మల్ని మీరు చూసుకునేటువంటి ప్రతి క్షణం కూడా మీ యొక్క శ్రమకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతిఫలం అనేది మీ వైపే నడుచుకుంటూ వస్తుంది. ముఖ్యంగా మీరు ఏది అనుకున్నా కూడా దాంట్లో ప్రత్యేకంగా విజయాన్ని అయితే సాధించే తీరుతారు. అంతేకాకుండా కొందరు వ్యక్తుల యొక్క సహకారం కూడా మీకు ఈ 3 రోజుల్లో లభించబోతోంది. అలాగే అసలు ఇది ఇలా జరగడానికి కూడా కారణం ముఖ్యంగా 3 గ్రహాల యొక్క కారణాలు. అయితే అవి ఏంటి అనేవి కనుక మనం చూసుకుంటే అసలు ఆ 3 గ్రహాలు ఏంటంటే శుక్రుడు, అలాగే శుక్రుడు స్త్రీశక్తి అనుగ్రహాన్ని ఇస్తాడు. అలాగే బుధుడు అవకాశాల గ్రహం అన్నమాట. మరి చంద్రుడైతే ఆరోగ్యాన్ని, అలాగే అంతరంగమైనటువంటి శాంతి ఇవన్నీ కూడా ఇస్తాడని చెప్పుకోవాలి. మరి ఈ 3 రోజుల్లో మీకు ఈ యొక్క శుభ గ్రహాల యొక్క కలయిక వల్ల చాలా అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తుంది ఈ జాతక పరులకు. అయితే ఈ రాశి జాతకం ప్రకారం త్రికోణ యోగం ఏర్పడబోతోంది ఈ 3 గ్రహాల వల్ల. ఇది శుభాల జాబితా, కేవలం యాదృచ్ఛికంగా కాదండి. ఇది దైవం ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి యోగం. మీకు ఇచ్చేటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం లాంటి ఈ 3 రోజుల్లో, అలాగే ఈ 3 రోజుల్లో మీకు రాసినట్టుగా భగవంతుడు ఎవ్వరికూ రాయని రాతని మీకు రాసినట్టుగా ఒక్కసారిగా మీ జీవితంలో మీరు చాలా అద్భుతాలని చూడబోతున్నారు. మీకు ఒక స్త్రీమూర్తి వల్ల అనేక అవకాశాలను, ఆరోగ్యం కూడా కలగబోతోంది. అలాగే అన్నింటికన్నా అత్యంత ప్రధానమైంది మనశ్శాంతి. ఇవన్నీ ఏంటంటే ఒక స్త్రీమూర్తి మీకు ఇవ్వబోతోంది. మరి ఇంతకీ ఆమె ఎవరు, ఏం జరుగుతుంది? ఒకసారి కనుక మొదటిగా మీకు వచ్చేటువంటి లాభాల్లో అవకాశ లాభం అనేది ఒకటి. అంటే ఆ స్త్రీమూర్తి వల్ల మీకు రాబోయేటువంటి అదృష్టం ద్వారా ఈ 3 రోజుల్లో మీకు మధ్యాహ్నం 1 దాటిన తర్వాత వెంటనే మీ జీవితంలో ఒక స్త్రీమూర్తి మీకు ప్రవేశిస్తుంది, అంటే మీ జీవితంలోకి. అయితే ఆమె మీరు ఇంతకుముందు కలిసినట్టుగా ఉండొచ్చు, మీకు అది అనిపించవచ్చు కూడా. అలాగే ఒకవేళ కలవనట్టుగా కూడా అనిపించవచ్చు. అలాగే ఆమె మీకు తీసుకురాబోయేది ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త. అలాగే ఇక రెండో విషయానికి వస్తే మీ యొక్క ప్రతిభను గుర్తించేటువంటి వ్యక్తిని పరిచయం చేయడం, అలాగే మీకోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక పని మీకు ప్రత్యేకంగా దక్కవలసినటువంటి యోగం ప్రకారం మీ ముందు ఉన్నటువంటి అవకాశంగా మార్చవచ్చు. అయితే ఈ విధంగా ఆ స్త్రీ ఆశీర్వాదం ద్వారా ఎన్నో శుభవార్తలు దాగి ఉన్నాయండి. ఆర్థిక లాభం అనుకోని చోటి నుండి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ స్త్రీమూర్తి వల్ల మీకు ధనలాభం అనేది ఎక్కువగా ఈ రోజున కలగబోతోంది. అంటే ఈ 3 రోజులు మొదటి రోజు.
అయితే అది ఈ విధంగా ఉండొచ్చు. అదేంటంటే ఆలస్యమైనటువంటి డబ్బులు, ఆమె మాట వల్ల ఏదైనా కానీ మీకు తిరిగి రావడం లాంటిది. ఇక రెండవది మీ యొక్క శ్రమకు లభించినటువంటి ఫలితాన్ని ఆమె గమనిస్తూ, ఇన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి కష్టాలు, ఇబ్బందులను, మీరు పడుతున్నటువంటి అవస్థలను గ్రహించినటువంటి ఆమె మీ యొక్క శ్రమను గుర్తించిన తర్వాత ఆమె ఇతరులకు మీ గురించి తెలియజేసి, మీకు రావాల్సినటువంటి ఫలితాన్ని మీకు వచ్చేలా చేయడం, అలాగే ఎవరో మీ మీద చేసేటువంటి అంటే కొన్ని దుష్ట ప్రయోగాల సైతం వాటి నుండి కూడా మిమ్మల్ని కాపాడడం లాంటివి జరుగుతాయి. ఇక మీ పనిని చూసి ఆర్థిక ప్రోత్సాహం అనేది ఒక చిన్న బహుమానం లాగా మీ ముందుకు రాబోతోంది. అయితే ఈ విధంగా శుభాలన్నీ కూడా ఈ రోజున మీకు మీ వాకిట ముందు నిలవబోతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి డబ్బు సమస్యల నుండి కూడా మీరు బయటపడబోతున్నారు. అలాగే ఏదైనా వ్యాపారం చేయాలని చెప్పి అనుకున్నా కూడా ఈ 3 రోజుల్లో మీరు ఏదైనా కానీ స్టార్ట్ చేయాలని చెప్పి మీ మనసులో అనుకుంటే ఈ 3 రోజుల్లో స్టార్ట్ చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఎంతో కాలంగా మీ మనసులో అనేక రకాల ఆలోచనలను పసిగడుతూ ఉంటుంది. అలాంటి విషయాల్లో మీకు ఊహించని విధంగా ఆమె యొక్క సహాయం అనేది ఈ 3 రోజుల్లో మీకు లభించడం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరీ ముఖ్యమైనది ఆరోగ్యం, లాభం కూడా ఈ 3 రోజుల్లో మీరు పొందబోతున్నారు. మీరు చాలా సంవత్సరాలుగా కోరుకునేది ఏంటంటే మధ్యాహ్నం 1 తర్వాత మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి 3 ప్రధానమైనటువంటి మార్పులు ఈ 3 రోజుల్లో సంభవించబోతున్నాయి. అంటే ఏంటంటే కొంత ఏదైనా కానీ మానసికపరమైనటువంటి ఒత్తిడి కావచ్చు, లేదంటే అలసట కావచ్చు, ఇవన్నీ కూడా మీరు వాటి నుండి బయటపడేటువంటి అవకాశం సుదీర్ఘమైనటువంటి ప్రయాణం లాగా ఈ 3 రోజులు మీకు అనిపిస్తుంది. అలాగే వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మానసిక ఒత్తిడి తగ్గిపోతుందండి. అయితే ఈ 3 రోజుల్లో అలాగే శరీరంలో అలసట పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా రాత్రి నిద్ర కూడా బాగా మెరుగవుతుంది. ఈ లాభం అనేది కూడా ఏంటంటే ఒక స్త్రీ చెప్పినటువంటి మాట, ఆమె చెప్పినటువంటి పరిహారం, ఒక స్త్రీ ఇచ్చినటువంటి ఏదైనా కానీ ఒక ప్రార్థన, అలాగే వారు ఇచ్చినటువంటి ఒక ధైర్యం, ప్రోత్సాహం అనేది ఇది మీకు ఆరోగ్యానికి బాగా మరింత ఎక్కువగా ఉపయోగకరంగా అనిపిస్తుంది. దైవాశీస్సులు కలిగేలాగా కూడా చేస్తుంది. మీ జీవితంలో ఆరోగ్యం అంటే ఎంత సంపద ఉన్నా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఆ యొక్క శుభ ఫలితం అనేది ఆరోగ్యం అత్యంత పవిత్రమైందని చెప్పి మీరు కూడా భావించండి. ఇక మరి ఆమె మరెవరో కాదు. ఈ స్త్రీ మూర్తి గురించి కొంత వివరణ కనుక చెప్పాలంటే ఈ స్త్రీ మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారే కావచ్చు, లేదా మీ బంధువుల్లో బంధువై ఉండొచ్చు, మీ స్నేహితురాలై ఉండొచ్చు, మీకు మార్గదర్శకంగా నిలిచేటువంటి మీ గురువై ఉండొచ్చు, లేదంటే అనుకోకుండా ఈ 3 రోజుల్లో మీకు ఎదురుపడేటువంటి ఒక అపరిచితురాలై కూడా ఉండొచ్చు అన్నమాట. కానీ ఆమె ఉన్నటువంటి శక్తి అంటే ఆమెలో ఉన్నటువంటి శక్తి దేవతా శక్తి అని చెప్పుకోవచ్చు. ఆమె హస్తవాసి చాలా గొప్పదై ఉండొచ్చు. మీ జీవితంలో ఒక ఆశ, ఒక ద్వారం మూసుకుపోయి ఉన్నప్పుడు భగవంతుడు ఏంటంటే స్త్రీ రూపంలో మరొక ద్వారాన్ని కూడా మీకు తెరిపిస్తాడని చెప్పి మీరు గమనించాలి. మరి ఈ యొక్క శుభ ఫలితాలను, అలాగే శుభ నిర్ణయాలను కలకాలంగా కూడా మీరు మరింత ఎక్కువగా ప్రోత్సాహంతో కలిగి ఉండాలని చెప్పి అనుకుంటే మాత్రం ఈ 3 రోజుల్లో ఒక చిన్న పరిహారం అనేది తప్పకుండా చేయండి. అలాగే స్త్రీలను తప్పకుండా గౌరవించండి. అలాగే ఈ రోజున ఎవరైనా కానీ ఒక స్త్రీ మూర్తి పెద్దవారు కనిపిస్తే వారికి పువ్వులు కానీ, లేదంటే ఏదైనా కానీ ఆమె చేతులకు పసుపు, కుంకుమ లాంటిది అందివ్వండి. వారి ఆశీర్వాదాన్ని తీసుకోవడం వల్ల కూడా ఈ 3 రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీరు నీటిని వ్యర్థం చేయకండి. ఇవి మీకు శుభ ఫలితాలను, ఏదైనా సరే నీటిని వృధా చేయడం వల్ల ఈ రోజు మీకు వచ్చేటువంటి శుభ ఫలితాలు మీకు అందనివ్వకుండా చేస్తుంది. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలంటే ఈ రోజున ఏంటంటే మీకు చాలా అద్భుతమైనటువంటి రోజు. అలాగే ఈ 3 రోజులు లక్ష్మీదేవి యొక్క పూజని తప్పకుండా చేసుకోండి. అలాగే లలితాదేవి యొక్క అనుగ్రహం కూడా పొందాలి అనుకుంటే లలితాదేవి యొక్క స్తోత్రాలను కానీ, లలితా సహస్రనామాలను కానీ చదువుకోండి. వీటి వల్ల మీ జీవితంలో మరిన్ని ఎక్కువగా మార్చుకునేటువంటి విషయాలు ఎక్కువగా మార్చుకోవచ్చు. అంటే ఏదైనా చెడు నుంచి బయటపడేటువంటి అవకాశాలు మీరు మార్చుకునేటువంటి దిశగా అడుగు పెడతారు. అలాగే మీ యొక్క దారి వెలుగులోకి మరింత ఎక్కువగా ప్రసరిస్తుంది. అలాగే మీ జీవితం అనేది ఒక పూల పాన్పులాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మీరు ఏ పరిహారం పాటించకపోయినా ఉదయం సాయంత్రం తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు వస్తుంది. ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే మీకు తెలియనటువంటి ఒక ధైర్యం, ప్రోత్సాహం అనేది భగవంతుడు మీకు అందిస్తూ ఉన్నాడని చెప్పి మీకు తెలుస్తుంది. ఏకాగ్రతతో మీరు ఏం చేస్తున్నా కానీ ఈ 3 రోజుల్లో ప్రయత్నాలన్నీ కూడా చాలా సఫలీకృతం అవుతాయి. వ్యాపారంలో స్థిరమైనటువంటి లాభాలను గడిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధ కనుక చూపిస్తే ఈ 3 రోజుల్లో ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం, అలాగే ఈ 3 రోజుల్లో ఆర్థిక స్థితి అనేది మరింత ఎక్కువగా బలపడుతుంది. నవగ్రహ శ్లోకాలు చదవడం వల్ల ఈ 3 రోజుల్లో మీ మనోబలం అనేది మరింత ఎక్కువగా పెంపొందుతుంది.
మొత్తంగా చెప్పాలంటే ఉద్యోగంలో శుభ ఫలితాలు కనిపిస్తాయి. అధికార యోగం సూచిస్తుంది. ఉన్నత స్థితి కలుగుతుంది. పదవీ యోగం ఉంటుంది. వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మానసికంగా మీరు అన్ని విధాలుగా కూడా సిద్ధంగా అయితే ఉండండి. అభివృద్ధికి తోడ్పడేటువంటి ఆలోచనలు చేయండి. భవిష్యత్తు అంతా కూడా మరింత శుభప్రదంగా ఉంటుంది. బంగారు భవిష్యత్తు కోసం ఈ 3 రోజుల్లో మీరు బాటలు వేయబోతున్నారు. ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని సదా ఎప్పుడూ వెన్నంటే ఉండి రక్షిస్తూ ఉంటుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీరు ప్రారంభించబోయేటువంటి కార్యక్రమాల్లో శ్రమకు దైవ బలం అనేది మరింత ఎక్కువగా తోడవుతుంది. అంటే మీరు ఎంత శ్రమ చేస్తారో ఆ శ్రమకు తగినటువంటి విధంగా దైవ బలం అనేది కూడా తోడయ్యి మీకు అనుకున్నటువంటి ఫలితాల్లో మంచి విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు భగవంతుడు కల్పిస్తాడు. అలాగే ఇదే విధంగా సద్భావనతో సత్కాలంలో కనుక మీరు ఇదే విధంగా ప్రవర్తనను అలవర్చుకుంటే వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో కూడా చాలా చక్కని మంచిగా అంటే ఏదైనా బోనస్ రావడం ఇలాంటివి కూడా మీకు ఎక్కువగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. సో విన్నారు కదండి. ఈ డిసెంబర్ 15, 16, 17వ తేదీల రోజున వృషభ రాశి వారికి ఏం జరగబోతోంది, ఈ 3 రోజుల్లో మీరు ఈ విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.